ఇంతకు ముందే నీకు డెలివరీ అయింది. అయినా మనుషులు అబద్ధం చెప్తారేమో కానీ సైన్స్ అబద్ధం చెప్పదు కదా. హరి, నువ్వు వెళ్ళు, నేను ఇంత తర్వాత మాట్లాడతాను. సరే యశోద, నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. యశోద, యశోద, యశోదను కంట కనిపెట్టుకొనుండు. సరే. యశోదతో నీ పెళ్లి కుదుర్చుకుని వచ్చాను. ఇంతకు ముందే నీకు డెలివరీ అయింది. అసలు నేను బిడ్డనే కనలేదు. ఏంటి హరి, తినడానికి రాకుండా ఇక్కడే కూర్చుని దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించిరా? ఏం లేదమ్మా. నాకు తెలుసురా, నువ్వు ఆ యశోద గురించి ఆలోచిస్తున్నావుగా. కొంతమంది జీవితాలు ఇలాగే అంతు చిక్కని ప్రశ్నలతో ముడిపడుంటాయిరా. ఈ జన్మనేది గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ప్రసాదమే అని పెద్దలంటూ ఉంటారు. ఆ యశోద పోయిన జన్మలో ఏ పాపం చేసిందో ఏమో, తన కర్మని వదిలేసి తన గురించి ఆలోచించడం మానేరా. అనవసరంగా అతిగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. సరే, పద భోంచేద్దుగాని. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యశోద గురించి బాగా తెలుసమ్మా. చాలా తెలివైంది. స్కూల్లో టాప్ రావడానికి మేమిద్దరం పోటీ పడేవాళ్ళం. అంతెందుకు, అణుకులోనూ మంచితనంలోనూ నీ కోడల్ని కొట్టే అమ్మాయి చుట్టుపక్కల 40 ఊర్లలో లేదని నువ్వే ఎన్నోసార్లు పొగిడావు, గుర్తుందా? యశోద కూడా అత్త అత్త అంటూ ఎప్పుడు నీ చుట్టూనే తిరిగేది. నాకంటే కూడా నీతోనే ఎక్కువగా చనువుగా ఉండేది. అలాంటి యశోద జీవితం అంతు చిక్కని ప్రశ్నలా మారిపోతే బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఊరే హరి, యశోద మంచి గుణవంతురాలని, దాన్ని కోడల్ని చేసుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాన్రా. నా కొడుకుతో కాకుండా దానికి వేరే వాడితో పెళ్లి జరుగుతుందని తెలిసి కోపంతో రగిలిపోయాను. కాని అది ఒక బిడ్డకి జన్మనిచ్చి కూడా ఏమీ తెలియని దానిలాగా నటిస్తూ పెళ్లికి సిద్ధపడిందని తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది. నేను కొలిచే శివయ్యే నీకు యశోదకి పెళ్లి జరగకుండా ఆపాడు. అమ్మా, నిజం తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. యశోద ఏ తప్పు చేసుండదు. నీకు దాని మీద అంత నమ్మకం ఏంట్రా? నువ్వే దగ్గరుండి దానికి అన్ని టెస్టులు చేయించావు కదా. రిపోర్ట్సు, డాక్టర్లు అందరూ ఆ యశోద బిడ్డకు జన్మనిచ్చిందని నువ్వే కదా చెప్పింది. ఇంకా నమ్మనంటావేంట్రా? అమ్మా, నిజంగా యశోద తప్పు చేస్తే వాళ్ళమ్మా నాన్న పెళ్లి చేసుకోమనగానే
వెంటనే తలొంచి తాలి కట్టించుకునేది. తెగించి తనకేం జరిగిందో తెలుసుకోవాలని అనుకునేది కాదు. యశోద జీవితంలో తన ప్రమేయం లేకుండా ఏదో జరిగిందమ్మా. వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? యశోద నిజం తెలుసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తానంటుంటే రామయ్య మావయ్య జానకత్త వాళ్ళు మాత్రం యశోదని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూనే ఉన్నారు. ఎందుకో ఏంటో నాకు అర్థం కావడం లేదు. పురేయ్, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? పెళ్లికి ముందే బిడ్డను కనింది అంటే యశోదని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? ఇప్పుడైతే అనాథగాడున్నాడు. వాడికి యశోదని అంటగట్టేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అమ్మా ప్లీజ్, నువ్వు పదే పదే యశోద తప్పు చేసిందని మాత్రం అనకమ్మా. నీ మాటలు వింటుంటే నువ్వేమన్నా దాన్ని ప్రేమిస్తున్నావేమోనని భయం వేస్తుందిరా. ఇదిగో, అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మానుకో. దాన్ని నేను ఇంటి కోడలిగా ఒప్పుకోను. యశోద తప్పు చేసిందని నువ్వు నమ్మే ఆ సైన్సే చెప్తుందిరా. ఒక సైంటిస్టు అయ్యుండి నువ్వు సైన్స్నే నమ్మవా? జనాలందరూ మన ముందున్నట్టే మన వెనక్కు కూడా ఉండర్రా. గుర్తుపెట్టుకో. నువ్వెన్నైనా చెప్పమ్మా, యశోద మాత్రం ఏ తప్పు చేసి ఉండదు. ఇంతకు ముందే నీకు డెలివరీ అయింది. నీకయింది కూడా నార్మల్ డెలివరీయే. నువ్వు ఏ బిడ్డకి జన్మనివ్వలేదమ్మా. మా మాట నమ్ము. కావాలంటే నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను. ఏది నిజం, ఏది అబద్ధం? కన్న తల్లిదండ్రుల మాటల్ని నమ్మాలా, డాక్టర్ రిపోర్ట్స్ నమ్మాలా? నేను బాధపడుతున్నానని అమ్మా నాన్న నిజం దాచే అవకాశం ఉంది, కానీ సైన్స్ అబద్ధం చెప్పదు కదా. ఎంత అడిగినా అమ్మా నాన్న దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. అయ్యో, అది ఎక్కువగా ఆలోచిస్తే మనకే ప్రమాదం. ముందు దాని ఆలోచనలు నాపండి, దాన్ని ఏమార్చండి. నేను చూసుకుంటాను. నా బంగారు తల్లి ఇక్కడుందా? ఏంటమ్మా ఇంకా అన్నం తినలేదంట? నీకిష్టమని పుట్టగొడుగుల కూర చేయించానమ్మా. అబ్బా, వాసన పీలుస్తుంటేనే కడుపు నిండిపోతుందనుకో. ఏది? పట్టు, నేను తినిపిస్తాను. నీకో మంచి కథ చెప్తానమ్మా, వింటూ తినేసేయ్, సరేనా? వద్దు నాన్న. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదమ్మా, నా కోసం కొంచెం తినమ్మా. ఏంటి తల్లి ఇది? ప్రతిదానికి తల అడ్డంగా ఊపుతున్నావు. కనీసం ఈ నాన్నతో మాట్లాడాలని కూడా లేదా? నేనేం తప్పు చేశాను తల్లి? నువ్వు నాతో మాట్లాడకుండా చూడకుండా ఉండగలవేమో కానీ నేనుండలేను తల్లి. ప్రాణం పోతున్నట్టుంది తల్లి, మాట్లాడమ్మా. ఏం మాట్లాడమంటావు నాన్న? నాకే బాధ వచ్చినా మీతో చెప్పుకునేదాన్ని. అలాంటిది నా జీవితంలో
ఏ ఆడపిల్ల భరించలేని బాధని నేను అనుభవిస్తున్నాను. ఆలోచించి ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను నాన్న. నా బాధని మీరు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకో, రిపోర్ట్స్ మర్చిపో, ఆనందంగా ఉండు అని మీరు పదే పదే అంటుంటే నేనేం మాట్లాడగలను నాన్న? నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది, మెదడులో వేల ఆలోచనలు. అలాంటప్పుడు నేనేం మాట్లాడగలను నాన్న? ఎప్పుడు నా మాట కాదనని మీకు, నా సంతోషమే మీ సంతోషంగా బ్రతికే మీరు ఎందుకు నాన్న పెళ్లి చేసుకో అని ఇంత ఫోర్స్ చేస్తున్నారు? మీకు మీకు నాకంటే నా పెళ్లి ఎక్కువైపోయిందా నాన్న? అవును, నాకు నీ పెళ్ళే ముఖ్యం. ఏనేంటి ఇలా అంటున్నారు? ఆవేశంలో యశోదకు నిజం చెప్పేస్తారా ఏంటి? నిన్ను ఈ చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి నాకు ఈ పెళ్ళే ముఖ్యం. చిన్నప్పటి నుంచి నిన్ను గారాబంగా పెంచడమే నేను చేసిన తప్పని నాకిప్పుడు అనిపిస్తోంది. అదే అందరి తల్లిదండ్రులాగా స్ట్రిక్ట్ గా పెంచుంటే ఈరోజు నువ్వు ఈ మాట అనుండేదానివా? నీ జీవితంలో ఏదో జరిగిందని ఆ రిపోర్ట్స్ పట్టుకుని నువ్వంటావు, ఏం జరగలేదని మేమంటాం. నువ్వెంత మూర్ఖంగా అయిపోయావంటే నీకు తెలియకుండా నువ్వు బిడ్డను ఎలా కంటావో చెప్పు. అదెలా సాధ్యమవుతుంది? మేమంటే అమ్మా నాన్నలం కాబట్టి నువ్వేం చేసినా భరిస్తాం. నువ్వు మా గురించి ఆలోచించకపోయినా అర్జున్ గురించైనా ఆలోచించమ్మా. అర్జున్కి నువ్వంటే ఎంత ప్రాణమో మాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. ఏ మొగాడైనా పరాయి మగాడితో తన భార్య మాట్లాడిందంటేనే తట్టుకోలేడు. నిజంగానే సంబంధం ఉంది అంటే చంపేస్తాడు. ఆ విషయం పెళ్లికి ముందే తెలిస్తే అసలు పెళ్లి చేసుకునే సాహసం కూడా చేయరు. కానీ రిపోర్ట్స్లో నువ్వొక బిడ్డకి జన్మనిచ్చావు అని వచ్చినా నా యశోధనే నాకు కావాలి, తనతోనే నా జీవితం అని ఇంకా ఇక్కడే నీకోసం నీ ప్రేమ కోసం నిలబడి ఉన్నాడు. తల్లిదండ్రులుగా మేము నమ్ముతామమ్మా. మా కూతురు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతామమ్మా. కానీ అతనికి నమ్మాల్సిన అవసరం ఏంటమ్మా? అర్జున్కి నీ గతంతో సంబంధం లేదు, నీ జీవితంలో ఏం జరిగిందో సంబంధమే లేదు. తనకు కావాల్సింది నీ ప్రేమ, నీతో జీవితం యశోదా. చూడమ్మా, నువ్వు తన ప్రేమ గురించి ఆలోచించు యశోదా. బాధలో ఉన్న నేను అందరి గురించి ఆలోచించాలి, నా గురించి ఎవరు ఆలోచించరా? ఏమన్నావు నాన్న? అర్జున్ కాబట్టి ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడానికి నిలబడి ఉన్నాడా? అర్థం కాలేదు. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? నేను తప్పు చేశానంటున్నారా? నేను బిడ్డని కన్నానని మీరు కూడా నమ్ముతున్నారా? అయ్యో అమ్మా తల్లి, నా ఉద్దేశం మీరు చెప్పకండి నాన్న. అర్జున్ ఆదర్శవంతుడు, తప్పు చేసిన మీ కూతుర్ని ఆదుకుంటున్నాడు. కానీ మీ కూతురు మీ మాట వినడం లేదు, అంతేగా? నీకు పిచ్చి పట్టిందే సోదా. నేను మొదటి నుంచి నువ్వు బిడ్డని కన్నావంటే
నమ్మట్లేదు కానీ నువ్వు డాక్టర్లు చెప్పింది రిపోర్ట్లు చెప్తున్నాయని అవి ఇవి అని మమ్మల్ని నమ్మకుండా మేమేదో తప్పు చేస్తున్నట్లు నిలదీస్తున్నావు. మేము అర్జును కోరుకునేది ఒక్కటే, నువ్వు ఆనందంగా ఉండటం. 20 ఏళ్ల నుండి ఎలాంటి వాణ్ణి నీకు భర్తగా తీసుకురావాలని కలలు కంటూనే ఉండేవాళ్ళం. కానీ నువ్వు అర్జున్ని ప్రేమించావు. అర్జున్ మనసును అర్థం చేసుకుని మేము ఒప్పుకున్నాం. ఈ పెళ్లి జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావని తలుచుకుంటూ నీకంటే ఎక్కువగా మేము ఆనందపడుతున్నామే. యశోద, కాదనకే, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా లేమా, ఏంటమ్మా ఏంటి పిచ్చి పనులు? అర్జున్, నువ్వైనా అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. ఎలా చెప్పను? అసలు నీతో పెళ్ళైనా నీతో ఆనందంగా నేను ఉండలేను. ఇప్పుడు నా ఆలోచనంతా రిపోర్ట్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. అదే అదే ఏం జరిగిందో తెలిస్తే నా ఆలోచన విధానమైనా మారుతుందేమో కదా. ప్లీజ్ అర్జున్, నువ్వైనా అర్థం చేసుకో. యశోద, నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయాణాన్ని నేను కాదనను. కానీ మనిద్దరం ఒకే బంధంతో ముడిపడితే చూడాలనేది మీ అమ్మా నాన్నల కోరిక. ముందు వాళ్ళ కోరిక తీరుతాం. మనం పెళ్లి చేసుకుందాం. నీకు నీ గతం తెలిసాక నువ్వు పూర్తిగా ప్రశాంతంగా అయిన తర్వాతనే మనం భార్యాభర్తలుగా ఉందాం. ఆ పని చేయండమ్మా. నీ పెళ్లి చూసామనే ఆనందం మాకుంటుంది. నీకు తోడుగా మాకంటే ప్రేమగా అర్జునే నిలబడతాడమ్మా. మీకెంత చెప్పినా వేస్టే. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. చీలిందా నింగే రెండై నేడు, వీడిల్దా ఒకే ఒక తోడు, ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు, ఇది నా చేదు నిజమో, క్షణమో ముళ్ళ రణమో, అయ్యో చీలిల్దా నింగే రెండై నేడు, చీకటింటిలోకి చేరిన దీపమా, వేకువంటూ లేని జాముగ జీవితమా. ఆగవే, యాడికే పోతుండా? నువ్వు కూడా పోయి ఆ రాక్షసుల చేతిలో సత్తావా? కడుపున పుట్టింది మట్టిలో కలిసి సంవత్సరం అయిందే. నా కడుపున పుట్టకపోయినా దాంతో పాటే నీకు ప్రేమను పంచుతూ వచ్చానే. దానిలాగే నువ్వు నాకు దూరమై పిండం పెట్టించుకోమాకే. ఆవేశపడకే, నా మాటిను, కత్తిడ్సవే. పోయిందెట్టాగో తిరిగి రాదే. నువ్వు వాళ్ళకెదురెళ్తే
నిన్ను పొట్టను పెట్టుకుంటారే. నువ్వు దూరం అయిపోతే నేనెవరి కోసం బతకాలి సారంగి? జీవితాన్ని ఎందుకు ఇలా ప్రశ్నార్థకంగా చేశావు? నిజంగా నేను తప్పు చేస్తే నా ప్రాణాలే తీసుకో. అదే నేను తప్పు చేయకపోతే నిజాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపించు. ముక్కంటిని నిందించటం మానేసి నీ మూడో కంటితో చూడు. మేమేమీ దాని కన్న తల్లిదండ్రులం కాదో. దాని శవానికైనా నీతో తాళి కట్టిస్తాను.